హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్తే మూవీ స్టార్టింగ్లో హీరో వాయిస్ ఓవర్తో వాళ్ళ ఊరిని చూపిస్తూ ఎక్కడో పుడతాం, ఎన్నో ఆశలతో రెక్కలు రాగానే ఎక్కడికో ఎగిరిపోతామంటూ ఊరిని చూపిస్తూ అలా వాళ్ళ నాన్న ఇడ్లీ కొట్టులోకి ఏమేమి ఉన్నాయో హీరో వాయిస్ ఓవర్లో చెప్పేస్తాడు. హోటల్లో 2 పాత టేబుళ్ళు, అలాగే ఇత్తడి చెంబు, రుబ్బు రోళ్ళు, అలాగే కట్టెల పొయ్యి వీటిని చూపిస్తూ ఉంటారు. వీటికి కూడా చరిత్ర ఉంది అని హీరో వాయిస్ ఓవర్లో చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో హీరో ఫాదర్ శివకేశవ్ను చూపిస్తారు. శివకేశవ్ను వాళ్ళ భార్య వచ్చి నిద్ర లేపుతుంది. ఉదయం 3 గంటలప్పుడే నిద్ర లేచి స్నానం చేసుకొని ఒక గుడికి వెళ్తున్నట్లుగా రెడీ అయ్యి తన ఇడ్లీ కొట్టుకు బయలుదేరుతాడు. తనతో పాటు తన కొడుకు మురళి కూడా, నాన్న ఈరోజు నాకు సెలవు కదా, నేను కూడా వస్తా అని వాళ్ళ నాన్నతో పాటు బయలుదేరుతారు. అంత చిమ్మ చీకట్లో తండ్రి కొడుకులు ఇద్దరు హోటల్కు బయలుదేరుతారు. హోటల్కి రాగానే శివకేశవ తన బ్రోలు అంతా క్లీన్ చేసుకొని కడుక్కొని అలాగే తన హోటల్లో పూజ చేసి అన్నిటికీ ఇక రుబ్బడం స్టార్ట్ చేస్తాడు. దాంతో వాళ్ళ కొడుకు, నాన్న సాయంత్రం రుబ్బుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇదెందుకు అంటే అది రుబ్బుకోయింది పొద్దున ఇడ్లీలకు, ఇప్పుడు రుబ్బుతునేది ఈరోజు సాయంత్రం వేయబోయే ఇడ్లీలకు అనేసి చెప్తాడు. ఇక హీరోకి వాళ్ళ నాన్నతో ఏవైనా మెమరీస్ ఉన్నాయంటే అవి హోటల్లోనే ఉంటాయి. హోటల్లో వాళ్ళ నాన్న పిండి రుబ్బేటప్పుడు మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు సరదాగా ఉండేవాళ్ళు. ఇక వాళ్ళ నాన్న శివ పొద్దున వేసే ఇడ్లీల కోసం పక్కూరు నుంచి కూడా వచ్చేవాళ్ళు. అంత ఫేమస్గా ఇడ్లీలు రెడీ చేసేవాడు, అంత టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే వాళ్ళ నాన్న హోటల్లో ఏదో డబ్బు కోసం చేయడం కాదు, పనిని ఆస్వాదిస్తూ చేయాలి అన్న విధంగా ఉంటాడు. అలాగే ఆయన ఫ్రెండు ఒకతను ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఈయన ఇడ్లీలు అంటే ప్రాణం. శివకేశవ ఫ్రెండు ఏడుకొండలకు శివకేశవ ఇడ్లీలు అంటే చాలా ఇష్టం, చాలా రుచికరంగా ఉంటాయని చాలా బాగా డైలీ ప్రతిరోజు వచ్చి తింటూ ఉంటాడు. ఇక అలాగే శివకేశవకు గాంధీ ఫాలోవర్ కూడా, అహింసతో ఫాలో అవ్వాలని ఊర్లో ఎవరు గొడవ పడినా కానీ ఆ గొడవలను సద్దు మనగడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఈయన కూడా ఎటువంటి గొడవలకు వెళ్లకుండా ఉంటాడు. తన హోటల్ మొత్తం అహింస గురించి రాసిపెట్టింటాడు. అలాగే ఈ శివకేశవ వాళ్ళ ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్, ఆయన గురించి కూడా చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక హీరో కూడా వాళ్ళ నాన్నమ్మ వెంట హోటల్లో ఉండడం వల్లనేనేమో స్టడీ కూడా హోటల్ మేనేజ్మెంటే చేస్తాడు. ఒకరోజు హీరో వాళ్ళ నాన్న దగ్గరికి ఒక పిండి రుబ్బే మిషన్ తీసుకొని వస్తాడు. వాళ్ళ నాన్నతో ఇది మీరు 2 గంటల్లో చేసే పనిని 10 నిమిషాల్లో చేసి పెడుతుంది, తీసుకుందామనేసి అంటే వాళ్ళ నాన్న దాన్ని అమ్మే వ్యక్తితో ఒకసారి రుబ్బి చూడొచ్చా అంటే సరే అంటాడు. దాంతో వాళ్ళ నాన్న దాన్ని పిండి రుబ్బి ఇడ్లీ చేసి తినేటప్పుడు టేస్ట్ ఏదో తగ్గింది అనేసి అంటాడు. వాళ్ళమ్మ కూడా అదే అంటే హీరో ఏం తక్కువైంది, అంతా బాగానే ఉంది కదా అంటే మనం చేత్తో చేసిన అంత రుచి లేదు, ఏదో మిషన్తో రుబ్బినంత మాత్రాన రుచి రాదు అనేసి అంటాడు. ఇక హీరో సమాజం మారుతున్నా అంత అప్డేట్ అవుతున్నా కానీ మా నాన్న మాత్రం ఆ రుబ్బు రోల్ కాడే ఆగిపోయాడు అనుకొని ఇడిచిపెట్టేస్తాడు. ఇక హీరో స్టడీ మొత్తం అయిపోయిన తర్వాత కొంతమంది ఇన్వెస్టర్లను కన్సల్ట్ అయ్యి ఇక వాళ్ళ నాన్న ఇడ్లీ కొట్టునే బ్రాంచ్లుగా ఓపెన్ చేయాలి అనేసి అనుకుంటాడు. అయితే వాళ్ళ నాన్న దానికి ఒప్పుకోడు. నేనుండి ఒకటే చోటనే చేయాలి అనేసి అంటాడు. కానీ హీరో నువ్వు ఆ రెసిపీ ఏదో చెప్తే మనమే వేరే వేరే చోట కూలీలను పెట్టి చేపియచ్చు అంటే దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోడు. ఇక తర్వాత హీరో నేను నా చదువుకు తగ్గట్టు ఈ పల్లెటూరులో ఉండలేను, నేను సిటీకి వెళ్ళి నా చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకుంటాను అనేసి అంటాడు. కానీ వాళ్ళ నాన్న దానికి ఒప్పుకోడు. హీరోను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ హీరో వినకుండా టౌన్కు వెళ్ళిపోతాడు. ఇక హీరో బస్సులో బయలుదేరే ముందు వాళ్ళ నాన్న హీరోతో, నాన్న మురళి నువ్వు పట్నం వెళ్ళిపోయిన తర్వాత మన ఇడ్లీ కొట్టును మర్చిపోవుగా, నేను చనిపోయిన తర్వాత ఇడ్లీ కొట్టు చూసుకునే బాధ్యత నీదే, నా ఆత్మ అందులోనే ఉంటుంది, దాన్ని మర్చిపోవు కదా అనేసి అంటాడు. దానికి హీరో వాళ్ళ అమ్మ ఏంటండి తను వెళ్తుంటే ఇలాంటి మాటలు చెప్తున్నారు అంటే ఓ సారీ అనేసి చెప్పేసి కొడుకును పంపించేస్తాడు. ఇక హీరో టౌన్ నుంచి బ్యాంకాక్ వెళ్ళి అక్కడ పెద్ద హోటల్లో మాస్టర్ చెఫ్గా సెటిల్ అవుతాడు. ఇక హోటల్ మేనేజర్ కూతురు హీరో ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్ మన వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి కదా అంటే అవునంటాడు. ఇంకో 15 డేస్లో మన పెళ్ళి, ఇక నైట్ ఈవినింగ్ కాక్టైల్ పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అనేసి అంటుంది. సరే అని హీరో వెళ్తాడు. అలాగే హీరోయిన్ ఫాదర్ పిలిచడంతో హీరో తన దగ్గరికి వెళ్తాడు.
మురళి హీరోయిన్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీరు రమ్మన్నారని మీరా చెప్పింది అనేసి అంటాడు. మీరా ఇచ్చిన ఫుడ్ హెల్త్ వర్క్ చిన్న డౌట్స్ ఉన్నాయంటే దాన్ని రీవర్క్ చేసి ఆల్రెడీ మీకు ఇచ్చేసాను అనేసి అంటాడు. ఇది నువ్వు రీవర్క్ చేసింది నువ్వే అని ఎవరికైనా తెలుసా అంటే లేదు సార్ అనేసి అంటాడు. కానీ ఎందుకు మీరా అంటే మీరా అనే కదా సార్ ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది, నేను చేసినట్టు ఎవరికి తెలియదు అంటారు. సరే అయితే ఇక పెళ్ళికి మీ అమ్మ నాన్న వస్తున్నారా అంటే లేదు సార్ రావట్లేదు అనేసి చెప్తాడు. సరే అయితే అని వదిలేస్తాడు. ఇక వీళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తుండగానే బయట నుంచి వచ్చిన ఒక అతను "ఆ, సార్ పోలీసులు వచ్చారు అనేసి అంటాడు. ఏంటి అని అంటే బయటికి వెళ్ళి చూస్తారు. ఇక అక్కడ హీరోయిన్ బ్రదర్ ఉంటాడు. పోలీసుల్ని ఏంటి అనేసి అడిగితే మీ అబ్బాయి ఇల్లీగల్ గ్యాంబ్లింగ్లో ఆడుతూ దొరికిపోయాడు, మీరు పెద్ద మనుషులు అనేసి ఇంకా కేసు ఫైల్ చేయలేదు అనేసి అంటాడు. దాంతో హీరో సారీ సార్ తెలియకుండా జరిగిపోయింది, ఇంకోసారి అలా చేయడు అనేసి చెప్తాడు. ఇక పోలీసులు వెళ్ళిపోగానే హీరోయిన్ ఫాదరు అశ్విన్తో చూడు అశ్విన్, నీ వల్ల ఎలా జరుగుతుందో, నీకు అంత గ్యాంబ్లింగ్ ఆడాలనుకుంటే గ్యాంబ్లింగ్ లీగల్గా ఉన్న కంట్రీస్కి వెళ్ళి ఆడు, అంతేకాని ఇలా చేయకు. చూడు మురళిని, నువ్వు చేయాల్సిన పనులు కూడా తన మీద బాధ్యతగా వేసుకొని చేస్తున్నాడు, ఇక ఎప్పుడు మారుతావు నువ్వు అనేసి అంటాడు. దాంతో అశ్విన్ మురళితో నా సూట్ రెడీ చేసి పెట్టమన్నాను, పెట్టావా అనేసి అడిగితే రెడీ చేసి కార్లో పెట్టాను అనేసి అంటాడు. అయితే ఈ మాట చెప్పడానికి ముందు హీరోయిన్ ఫాదరు తను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు, తనను కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వు అనేసి అంటాడు. తర్వాత హీరో నేను సూటు కార్లో పెట్టేశాను అనేసరికి గుడ్, నువ్వు ఒక మంచి పనివాడివి అనేసి అంటాడు. ఇక డాడ్ నాకు 2 years ఫ్రీగా వదిలేయండి, నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తా, తర్వాత నేను టేక్ ఓవర్ చేస్తా, మన హోటల్ని నేను చూసుకుంటా, అంతవరకు నన్ను ఫ్రీగా వదిలేయండి అని అశ్విన్ వెళ్ళిపోతాడు. అశ్విన్ వెళ్ళిపోయిన వెంటనే ఇక అశ్విన్ వెళ్ళిపోయాక హీరోయిన్ ఫాదరు తను చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది, దాంతో తనను చాలా గారాబంగా పెంచాను, వాళ్ళమ్మ చనిపోయాక తను చాలా డిప్రెషన్గా గురయ్యాడు, దాంతో తను అడిగింది ఏది కాదని లేకుండా ప్రతిదీ ఇస్తూ వచ్చాను, ఇప్పుడు అర్థమవుతుంది అలా ఇచ్చి తప్పు చేశానేమో అనేసి కొద్దిగా బాధపడుతూ చెప్తాడు. హీరో తనతో ఏం పర్లేదు సార్, బాధపడకండి, కానీ మీరు అశ్విన్ విషయంలో తప్పు చేస్తున్నారేమో, అశ్విన్ లీగల్గా ఉన్న కంట్రీస్కి వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడమంటున్నారు, కానీ గ్యాంబ్లింగ్ ఆడడం ఆపేయని చెప్పట్లేదు, ఏమైనా తప్పుగా చెప్పింటే క్షమించండి అనేసి అంటాడు. దానికి హీరోయిన్ ఫాదరు లేదు, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇంటికి వెళ్ళాక జరిగే స్టోరీ వేరు అనేసి చెప్తాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత స్టోరీలో అశ్విన్ వాళ్ళ నాన్న అరుస్తూ ఉంటాడు, తనతో నన్ను కంపేర్ చేయడం ఏంటి, అసలు వాడేంటి నేనేంటి అనేసి వాళ్ళ నాన్నతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. దానికి హీరోయిన్ ఫాదరు అలా కాదు, తను చాలా తెలివైన వాడు, మనలాంటి గొప్పోళ్ళందరూ ఎలాగోలా అలాంటి వాళ్ళను ఓన్ చేసుకోవాలి అనేసి అంటాడు. అసలు అలాంటి వాడికి నా చెల్లెల్ని ఇవ్వడం ఏంటి అని అంటే అశ్విన్ చాలా మంచోడు, అంతేకాక తన వల్ల ప్రాఫిట్ 50% మన సేల్స్ పెరిగాయి అనేసి అంటాడు. దానికి తన నెత్తి మీద పెట్టి చూసుకుంటున్నారు కదా, ఏదో ఒక రోజు ఇలా చేస్తున్నందుకు బాధపడతారు అనేసి అశ్విన్ చెప్తారు. ఇక నెక్స్ట్ సీన్లో హీరో కార్లో వెళ్తూ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ నాన్నకు ఏమైనా చెప్పావా అనేసి అడిగితే ఇక్కడ పెళ్ళి వాళ్ళ రేంజ్కు తగ్గ స్థాయిలో పెళ్ళి అంటే చాలా కష్టం నాన్న, మేము అంత దూరం రాలేదు, అది కాక వాళ్ళ స్థాయికి తగినట్లుగా మేము ఉండలేము అనేసి అంటారు. ఇక నెక్స్ట్ సీన్లో హీరోయిన్ బ్రదర్ని తోలుకొని వెళ్ళడానికని వస్తాడు. అయితే హీరోయిన్ బ్రదర్ బాక్సింగ్లో చేసుకొని గేజ్లో ఉంటాడు, హీరోను పిలుస్తాడు. ఇక మన మురళి కూడా ఇంకా తన మాట కాదనలేక వెళ్తాడు. అయితే అశ్విన్ వాళ్ళ నాన్న మురళి గురించి కంపేర్ చేస్తూ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని మురళిని కొడుతూ ఉంటాడు. ఇక అలాగే బాక్సింగ్లో కొడుతూ మా చెల్లెలు రేపొద్దున ఏదైనా నీ వల్ల ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు నీ రక్తం కళ్ళ చూస్తాను అనేసి వార్నింగ్ ఇస్తాడు. ఇక హీరోను చాలా చులకనగా చేసి తక్కువ చేసి చూస్తూ ఉండడంతో హీరో కేజ్ నుంచి బయటికి వచ్చేసి తన పల్లెటూరులో ఉన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అలాగే వెళ్ళి కారు తీసుకొని వస్తాడు. ఇక అశ్విన్ కూడా కారులో ఎక్కి వెళ్తూ ఉంటే మళ్ళీ ఇటు ఎక్కడికి ఏంటంటే బయట వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, కలెక్ట్ చేసుకొని వెళ్దాం అనేసి అశ్విన్ చెప్తాడు. ఇక అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఫైట్ చేస్తూ గన్ తీసుకొని కాల్చబోతూ ఉంటే హీరో వెళ్ళి ఆపి వెనక్కి తీసుకొని వస్తాడు. మీ నాన్నగారికి తెలిస్తే చాలా బాధపడతారు అని అంటే వెల్కమ్ టు ఫ్యామిలీ బ్రో అనేసి చెప్పి వెళ్తారు. ఇక ఇద్దరు కలిసి నైట్ ఫంక్షన్కి వెళ్తారు. ఇక హీరో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండగా సడన్గా
హీరో వాళ్ళమ్మ ఫోన్ చేసి మురళి అని ఏడుస్తూ మాట్లాడుతుంది. అప్పుడు అర్థమవుతుంది హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉంటాడు. ఇక హీరో హీరోయిన్ ఫాదర్కు చెప్తే, సరే మురళి నువ్వు వెళ్ళిరా, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు, పెళ్ళి మాత్రం వాయిదా పడ పడేది లేదు, ఎందుకంటే ఎంతోమంది విఐపీలకి ఇన్విటేషన్ ఇచ్చాము, ఈ విషయం నీకు కూడా తెలుసు, కొద్దిగా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అంటే సర్లేండి సార్లు అనేసి అని అంటాడు. ఇక హీరో బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్లో రామరాజన్ సార్ కూడా తనతో పాటు వస్తుంటాడు. తను ఎందుకు అంటే నీకు తోడుగా ఉంటాడు, నీకు మంచి చెడ్డలో హెల్ప్గా ఉంటాడు అనేసి హీరోయిన్ చెప్పి పంపిస్తుంది. ఇక ఇద్దరు కలిసి ఊరికి బయలుదేరి వచ్చేస్తారు. ఇక హీరో ఫ్లైట్లో వస్తూ వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ ఉంటే పక్కనే ఉన్న రామరాజు గారు, ఈయననేనా మీ నాన్నగారు అంటే అవును అంటాడు. చాలా హుందాగా కనిపిస్తున్నారు అని అంటే, ఆయన చాలా రెస్పెక్టెడ్ మనిషి, ఊర్లో చాలామందిని చాలా బాగా చూసుకునేవారు అనేసి వాళ్ళ నాన్న గురించి కొన్ని మాటలు చెప్తాడు. అసలు ఏం కొడుకుని సార్, నేను 2-3 ఏళ్ళకు ఒకసారి పోయి తండ్రిని చూసుకునే వ్యక్తిని అయిపోయాను, పనిలో పడి బొత్తిగా ఇంటికి వెళ్ళడమే మానేశాను, ఇప్పుడు తనతో కలవాలన్నా కలవగలనా అనేసి అంటాడు. దానికి రామరాజు, ఏం చేస్తామయ్యా, ఇంకా మన జీవితాలు అలాగే ఉంటాయి, మనం అనుకున్నంత మాత్రాన టైం ఆగిపోదు కదా, ఇక చేసేదేముందిలే అని కొద్దిగా ఓదార్చినట్టుగా మాట్లాడతారు. ఇక ఇంటికి వచ్చే చూసేసరికి ఇంటి దగ్గర అందరూ గుమిగూడి ఉంటారు. అందరూ ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ హీరోని తోలుకొని పక్కన కూర్చోబెట్టుకొని, డైలీ మాదిరే ఉదయం 3 గంటలకే వెళ్ళారు, కొట్టుకు వెళ్ళి వచ్చారు, రాత్రి ప్రశాంతంగానే ఉన్నారు, అలాగే పడుకొని అలాగే నిద్రపోయారు, ఇక నిద్రలోనే తిరిగి లేవలేదు అనేసి అంటారు. అయితే ఇక్కడ ఈ సమా ఈ శవపేటిక దగ్గరనే మన ఇంకొక హీరోయిన్ నిత్య మీనన్ కూడా ఉంటుంది. ఇక సముద్రకని హీరో దగ్గరికి వచ్చి, మీ నాన్నకు నేను బాగా పరిచయస్తుంది, నన్ను గుర్తుపట్టినట్టు లేవు, నీకు ఏం అవసరం కావాలన్నా మొహమాట పడకుండా నన్ను అడుగు అనేసి అంటాడు. ఇక హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఏడుకొండలు, డైలీ నీ ఇడ్లీ తినే నేను కూలికి వెళ్ళేవాడిని, ఇక దేవుడు చాలా అన్యాయం చేశాడు అనేసి బాధపడతాడు. ఇక లేట్ అయింది అనేసి పోలీసులు శవాన్ని దహన సంస్కారాలకు తరలిస్తారు. ఇక మొత్తం అయిపోయిన తర్వాత తల్లి కొడుకు బాధగా కూర్చొని ఉంటారు. ఇక నిత్య మీనన్ ఇంటి దగ్గరికి వచ్చి భోజనం తీసుకొని వస్తుంది. నువ్వు కొద్దిగా అన్న తిను, ఆయన చనిపోయారని నువ్వు ఇలాగే ఉంటే ఇబ్బంది అవుతుంది అనేసి చెప్పి భోజనం పెట్టి వెళ్తుంది. ఇక హీరోను చూసి కనిపించుకుంటూ, ఏం కొడుకు నువ్వు, అది ఇది అనేసి హీరోను కొద్దిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు పొద్దున్నే 3 అయింది, లేపాలా, మీ నాన్నని లేపాలా, టైం అయింది, లేకపోతే అరుస్తారు అని అంటూ ముందరికి వెళ్తూ ఉంటే హీరో వచ్చి వాళ్ళ అమ్మని పట్టుకొని ఆపి, అమ్మ ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు అని కూర్చోబెడతాడు. అప్పుడు మళ్ళీ ఆమె ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తుంది. ఆయన లేరు కదా, అలవాటు అయిపోయింది, మర్చిపోయాను అనేసి బాధపడుతూ ఉంటుంది. ఇక తెల్లవారేసరికి హీరో బయట కూర్చొని ఉంటాడు. నిత్య మీనన్ లోపలికి వెళ్ళి చూస్తూ అమ్మ అమ్మ అని లేపితే లేవదు, తీరా వాళ్ళ అమ్మ కూడా చనిపోయి ఉంటుంది. ఇంకో పక్క ఫస్ట్ హీరోయిన్ హీరోకు ఫోన్ చేస్తే ఎలా ఉంది పరిస్థితి, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక తల్లి కూడా చనిపోవడంతో హీరో, నేను ఇప్పుడే రావడం లేదు, మా అమ్మగారు చనిపోయారు అనేసి అంటారు. ఇక వాళ్ళమ్మ విషయం కూడా దహన సంస్కారాలు అన్నీ అయిపోతాయి. అయితే సముద్రకని వాళ్ళ నాన్న హోటల్ని తను స్వాధీనంలో చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. సముద్రకని ఆ హోటల్ ఎదురుగా పరోటా షాప్ పెట్టుకొని ఉంటాడు. అయితే ఇడ్లీలు అలవాటు పడ్డ జనము, ఆ రుచికి అలవాటు పడ్డ జనం దానికే వెళ్ళడం వల్ల సముద్రకని హోటల్ జరగక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక అతను చనిపోయాడు కాబట్టి తన హోటల్ను ఎలాగైనా సంపాదించుకోవాలి అనేసి మన హీరోకి మాయమాటలు చెప్పి ఆ హోటల్ని తన సొంతం చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు. ఇక హీరోని పట్టుకొని, అసలు నీలాంటి కొడుకు ఏమైనా కొడుకేనా అనేసి చాలా మాట్లాడి అవమానపరుస్తుంది. దాంతో హీరో చాలా బాధపడతాడు. ఇంకా మరో పక్క మీరా ఫోన్ చేస్తూ హీరో ఎప్పుడొస్తావు అని అడుగుతూ ఉంటుంది. పెళ్ళికి టైం దగ్గర పడుతుంది, పెళ్ళికి అందరినీ ఇన్వైట్ చేశాము అనేసి అంటూ ఉంటుంది. హీరో కొద్దిగా రెస్పాండ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఓ పక్క తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తల్లి కూడా చనిపోయింది. ఈ టైంలో పెళ్ళి గురించి అన్న ఆలోచనలో ఉంటాడు. అయితే ఆ హోటల్ని ఎలాగైనా కొనాలనేసి, ఆ హోటల్ని అమ్మించాలి అనేసి మీరా కూడా తనతో పంపించిన రామానుజన్తో మాట్లాడుతుంది. రామానుజన్
సముద్రకనితో డీల్ కుదిరించుకొని 5 లక్షలు కూడా పోనీ ఆ హోటల్ని 7 లక్షలకు కొంటాడంట అనేసి డీల్ కుదిరించి మాట్లాడతాడు. ఇక హీరో కూడా తను వెళ్ళాలి కదా అన్న ఉద్దేశంతో సరే అని ఒప్పుకుంటాడు. ఈ విషయం నిత్యమీనన్కి తెలిసి ఈ హీరోను మందలిస్తుంది. ఈ నిత్యమీనను హీరో చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్, ఇద్దరు ఒకటే ఊరిలో ఉంటారు, చిన్నప్పుడు కలిసి చదువుకొని ఉంటారు. ఇక హీరో వెళ్ళి సంతకం పెట్టే మూమెంట్లో ఎందుకో వద్దనిపిస్తుంది. తన నాన్నతో ఉన్న జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చి వద్దు అని ఆపేస్తాడు. దాంతో సముద్రకని గొడవ పడాలని చూస్తే రామాంజనే ఆపుతాడు. వాళ్ళ నాన్న గుర్తుగా అది ఉంచుకోవాలనుకుంటున్నాడు, తన హోటల్ తన ఇష్టం అనేసి మందలించి వచ్చేస్తారు. ఇక హీరో వచ్చి కూర్చున్న తర్వాత బాగా హోటల్ అమ్మేసి వచ్చావు కదా, భోజనం తెచ్చిపెట్టాను, బాగా తిని పడుకో, చాలా అలసిపోయింటావు కదా హోటల్ అమ్మేసి వచ్చినందుకు అనేసి ఉంటుంది. దాంతో హీరో నిత్యమీనన్ని పిలిచి నేను హోటల్ అమ్మలేదు అనేసి అంటాడు. వెంటనే నిత్యమీనన్ సంతోషపడుతూ సరే సరే ఇన్ని రోజులు ఇబ్బంది పడుతూ ఎంతో కష్టపడ్డావు కదా, పని చేసి అలసిపోయి ఉంటావు, తిని కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్తుంది. ఇక నెక్స్ట్ డే మీరా రామరాజుకు ఫోన్ చేసి ఏంటి మీరు ఇంకా బయలుదేరాలా లేదా, అశ్విన్ ఎప్పుడు వస్తున్నాడు అనేసి అడుగుతుంది. అంటే లేదు మేడం, అశ్విన్ ఇంకా రాలేదు, తన ఇడ్లీ కొట్టు కూడా ఇంకా అమ్మలేదు అనేసి. అంటే ఏంటి పటాభితో డీల్ మాట్లాడమని చెప్పాను కదా, 7 లక్షలకు మాట్లాడమని చెప్పాను కదా, నేనే డబ్బులు ఇస్తాను కదా అనేసి. అంటే లేదు మురళి దాన్ని అమ్మలేదు అనేసి అంటాడు. వెంటనే మురళికి ఫోన్ చేసి ఏంటి మురళి నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఇంతకీ ఏది ఇడ్లీ కొట్టు కూడా అమ్మలేదంట కదా అనేసి. అంటే ఎందుకు ఇలా ఇండేసివ్గా బిహేవ్ చేస్తున్నావు, మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, నేను కొద్దిగా బాధలో ఉన్నాను అనేసి. అంటే ఇక్కడ పెళ్ళికి టైం అవుతుంది, అసలు అలా ఎలా బిహేవ్ చేస్తావు, ఆ తొక్కలో ఇడ్లీ కొట్టు అనేసి కొద్దిగా రూడ్గా మాట్లాడుతుంది. దాంతో హీరో కోపం వచ్చి అసలు ఈ టైంలో పెళ్ళి పెట్టుకోవాలన్న ఉద్దేశం కూడా లేదు, ఒక 6-7 నెలలు ఆగుదాం అనుకుంటున్నా అనేసి. అంటే ఏంటి ఏ ఆటలుగా ఉందా, ఇదేం పల్లెటూరు కాదు, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం అని అనుకోవడానికి నువ్వు వస్తున్నావా రాలేదా అంటే లేదు అనేసి అంటాడు. దాంతో అక్కడే ఇవన్నీ మాటలు వింటున్న నిత్యమైన సంతోషంతో చప్పట్లు కొడుతుంది. ఇక నెక్స్ట్ అశ్విన్ ఫోన్ తీసుకొని ఏంటి మురళి ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏంటి ఈగో చూపిస్తున్నావా, తనతో ఇంతసేపు మాట్లాడుకుంటా తన మాటను కాదంటున్నావు అనేసి, నువ్వు వస్తావా నేను రావాలనా అనేసి వార్నింగ్ ఇస్తాడు. దాంతో మురళి ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉండిపోతాడు. తర్వాత హీరోయిన్ ఫాదర్ తీసుకొని మురళి నీకు తెలుసు పెద్ద పెద్దోళ్ళంతా పెళ్ళికి వస్తున్నారు, ఈ పెళ్ళికినా జరగకపోతే నా తల తీసేసినట్టు ఉంటుంది, ఒక్కటే మాట వస్తున్నావా రావట్లేదా అనేసి. అంటే సరే సార్ అనేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఈ నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు నుంచి హీరో ఆ హోటల్ని తనే రన్ చేయాలని, తనే స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఇక ముందరికి వెళ్తూ ఉంటాడు. ఇక రామరాజన్ హీరోను కలిసినప్పుడు ఏంటి సార్ నన్ను తోలుకపోవడానికే కదా మీరు నాతో పాటు ఇక్కడికి వచ్చింది, నేను రావడం లేదు, మీరు వెళ్ళండి అనేసి అంటాడు. దానికి రామరాజన్ ఇక్కడ ఏముంది అయ్యా, ఏం చేయడానికి వెళ్ళాలి, ఇన్నాళ్ళ తర్వాత నేను మా ఊరికి వెళ్తే నా తల్లిదండ్రులు కూడా నన్ను గుర్తుపట్టలేకపోయారు, ఎప్పుడో వెళ్ళి ఇప్పుడు వచ్చాను, అక్కడ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకుండా డబ్బుల కోసం బ్రతికాము, ఇక్కడ నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను అనేసి హీరోతో పాటు ఉండిపోతాడు. ఇక నెక్స్ట్ డే నుంచి హీరో హోటల్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఎంతో కష్టపడి పిండి రుబ్బడానికి స్టార్ట్ చేస్తాడు, కానీ ఒక్కడు రుబ్బలేడు. కాళ్ళు చేతులు నొప్పి పుట్టడంతో హీరోయిన్ ఏంటి దీన్ని కూడా లేవా అనేసి హీరోయిన్ రుబ్బడం స్టార్ట్ చేస్తుంది. అయితే తను కూడా రుబ్బకపోవడంతో హీరో ఎగతాళి చేస్తాడు. ఇక ఇద్దరు రాత్రల్లా కష్టపడి ఎంతో కష్టంతో రుబ్బుతారు. ఇక నెక్స్ట్ డే ఇడ్లీ షాప్ తెరిచి ఇడ్లీలో వేయంగా 7 కొండలు వస్తాడు. 7 కొండలు డైలీ అదే హోటల్లో తినిపోయే అలవాటు. ఫస్ట్ రోజు తిని పర్లేదు అన్నట్టుగా తల ఊపుతాడు. అలాగే డైలీ జరుగుతూ ఉంటుంది. ఇక హీరోకి ఏం చేయాలనో అర్థం కాదు. ఈ హోటల్కి రావాల్సిన వాళ్ళంతా సముద్రక్ అనే హోటల్కు వెళ్తూ ఉంటారు. ఇక హీరో ఒకరోజు రావాల్సిన 7 కొండలు కూడా రాడు. దాంతో హీరో ఇంకా ఏం చేయాలనో అర్థం కాదు. అలాగే ఈగలు చెప్పుకుంటూ ఉండాల్సిందే, ఈరోజు అలా మిగిలిన ఇడ్లీలు మనం తినుకుంటూ కూర్చోవాల్సిందే అని హీరోయిన్తో అంటాడు. ఇక అప్పుడే సముద్రక్ అని లోపలికి వచ్చి ఏంటి ఈగలు చెప్పుకుంటున్నారా, నేను అప్పుడే చెప్పాను నాకు అమ్మింటే డబ్బులు వచ్చేవి, బిజినెస్ జరిగేది, మీ నాన్న ఎంతో కష్టపడి ఈ హోటల్ను రన్ చేసేవాడు, తను ఎంతో పేరు సంపాదించాడు, నువ్వు ఇడ్లీలు చండాలంగా చేసి ఆ పేరును చెడగొడుతున్నావు అనేసి అంటాడు. ఇక హీరో ఏం చేయాలని అర్థం కాక అలాగే పడుకొని ఉంటే కల్లో వాళ్ళ నాన్న
వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి తనతో మాట్లాడి వెళ్తాడు. ఇక హీరో కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లారుజామున 3 గంటలు అవుతుంది. అయితే కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఒక దూడపిల్ల ఉంటుంది. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత పుట్టిన దూడపిల్లది. అయితే పుట్టినప్పటి నుంచి హీరో దగ్గరికి వచ్చి ఉండదు. హీరోయిన్ నీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తుంది, ఇది రాదు అనేసి అంటుంది. ఆ దూడకు 3 బొట్లు ఉంటాయి. దాంతో వాళ్ళ నాన్నే మళ్ళీ పుట్టాడు అనేసి ఆ రోజు నుంచి అది దగ్గరికి రావడంతో మా నాన్నే దీని రూపంలో నా దగ్గర ఉన్నాడు అనేసి అనుకుంటాడు. ఇక ఆ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసుకొని వాళ్ళ కులదైవం గుడిలో నమస్కారం చేసుకొని, స్వామి నీ మీదనే భారం వేసి వెళ్తున్నాను అనేసి మొక్కుని వెళ్తాడు. అయితే తను వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న పక్కన వస్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఇక వాళ్ళ నాన్న డ్రెస్సింగ్ సెన్స్తో నామాలు పెట్టుకొని వస్తున్న హీరోని చూసి రామరాజు అలాగే నిత్య మీనన్ ఇద్దరు షాక్ అవుతారు. వాళ్ళ నాన్నే వస్తున్నట్లుగా అనిపిస్తుంది అనేసి వెళ్తారు. ఇక పిండి రుబ్బడంలో ఈరోజు కంటిన్యూగా 20 నిమిషాలు రుబ్బడంతో రామరాజు ఈరోజు కంటిన్యూగా 20 నిమిషాలు రుబ్బావు అనేసి అంటాడు. అయితే ఇక నా వంత అయిపోయింది, నువ్వు రుబ్బు అనేసి రామరాజుకు చెప్పి రామరాజుతో రుబ్బిస్తాడు. ఇక పొద్దున ఇడ్లీ వేసిన తర్వాత 7 కొండలు వస్తాడు. 7 కొండలకు ఇడ్లీ పెట్టంగానే వెంటనే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈరోజు మీ నాన్నని చూసినట్టుగా ఉంది, అచ్చం మీ నాన్న చేసిన ఇడ్లీ లాగానే ఉంది అనేసి అంటాడు. ఇక హీరో చాలా సంతోషపడతాడు. ఇక ఆ రోజు సాయంత్రం హీరో ఒక చెరువు దగ్గర కూర్చొని దూడతో మాట్లాడుకుంటూ ఉండగా హీరోయిన్ వస్తుంది. నిత్యమైన తన దగ్గర ఉన్న ఒకటి గొలుసు లాంటిది పూసల దండ చూపించి, ఇది గుర్తుందా అంటే ఎక్కడిది ఇది అంటే, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు నాకు బర్త్డేకి ఇచ్చినది, దీన్ని నేను స్పెషల్గా దాచుకున్నా అనేసి అంటుంది. దాంతో హీరో నవ్వుతాడు. ఇక నెక్స్ట్ డే హీరో కొట్టు తెరిచి ఇడ్లీలు వేస్తూ హోటల్లోనే ఉండగా కరెక్ట్గా అదే రోజు అశ్విన్ వస్తాడు. కారులో వచ్చి దిగి నమ్మడే హీరో చూస్తాడు. హీరోని చూసి, ఏంది ఈ కొట్టు కోసమా నువ్వు మా రెప్యుటేషన్ని మా మాటల్ని కాదని నిలబడింది, అసలు ఏముంది కొట్లు అనేసి ఆ కొట్టు బోర్డు తీసి కింద పడేసి హీరోను కొట్టి ఆ బోర్డును తొక్కడానికి చూస్తాడు. వెంటనే హీరోకు కోపం వచ్చి అశ్విన్ను చితకబాదుతాడు. దాంతో అశ్విన్ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో పడిపోతాడు. ఇక రామరాజు తొందరపడి తప్పు చేసావు, వాళ్ళ గురించి తెలుసు కదా ఆల్రెడీ, అది కాక అశ్విన్ గురించి నీకు బాగా తెలుసు, తను నిన్ను ఏమైనా చేస్తాడేమో అనేసి అంటాడు. నిజమే సార్, అసలు నేను చాలా పొరపాటు చేశాను, మా నాన్న ఈ గొడవల జోలికే వెళ్ళొద్దు అని చెప్పేవాడు, ఇంకొద్దిగా ఓర్పుగా ఉండాల్సింది అనేసి అంటాడు. అయినా అంత జరుగుతున్నా ఒక్కరు కూడా నా వైపు సపోర్ట్ రాకుండా ఊరంతా చూస్తూ నిలబడ్డారే తప్ప ఒకరు నాకెళ్ళి మాట్లాడలేదు అనేసి అంటే, ఈ మధ్యనే కదా నువ్వు మీ నాన్నలాగా ఉండింది, ఇన్నాళ్ళు విదేశాల్లో ఉండి వచ్చావు కదా, అందుకు వాళ్ళంతా అలా ఉన్నారులే, నిదానంగా మీ నాన్న మంచితనం నీకుంది కాబట్టి వచ్చేస్తారులే అనేసి చెప్తాడు. ఇక హీరో ఎలాగైనా సారీ చెప్పాలని హాస్పిటల్కు వెళ్తాడు. ఇక హాస్పిటల్కు వచ్చిన హీరోయిన్ ఫాదరు హీరోను చూసి, అసలు నా కొడుకు గురించి నీకు బాగా తెలుసు, నేను ఎప్పుడే కానీ కొట్టను, అట్లాంటిది నువ్వు తనని కొట్టావు, అశ్విన్ గురించి నీకు బాగా తెలుసు, తను కళ్ళు తెరిచే లోపు నువ్వు ఎక్కడికైనా పారిపో, లేదంటే చాలా ఇబ్బంది పడతావు అనేసి చెప్తాడు. అసలు ఏం జరిగిందని చెప్పేది కూడా వినిపించుకోకుండా హీరోయిన్ ఫాదర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక హీరో మళ్ళీ కొట్టుకు వస్తాడు. కొట్టుకు వచ్చిన తర్వాత జరిగిందల్లా విని రామరాజు, అది నిజమే, అశ్విన్ లేచిన తర్వాత కొన్నాళ్ళు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళడమే మంచిది అనేసి అంటే హీరో ఏం పట్టించుకోకుండా వదిలిపెడతాడు. ఇక అశ్విన్ ట్రీట్మెంట్ పొందుతూ కోలుకుంటున్నంత వరకు ఏం చేస్తున్నా ఏం తింటున్నా హీరోనే గుర్తొస్తుంటాడు. తను కొట్టిందే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఇక తను కోలుకున్న తర్వాత హీరో ఒంటరిగా ఉండడం చూసి తన పైన అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన హీరో రామరాజన్కు ఫోన్ చేసి మన ఊరోళ్ళను 10 మందిని తీసుకొని ఇలా నేనున్న ప్రదేశానికి రానేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇక మురళిని అశ్విన్ కొట్టడానికి వెళ్తే మురళి వెంటనే తన చేతులు పట్టుకొని తనను కొట్టడానికి వెళ్ళి మళ్ళీ తన నాన్న చిన్నప్పుడు చెప్పిన అహింస అనే మాట గుర్తు తెచ్చుకొని వదిలేస్తాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించాలా కానీ దాన్ని పెద్ద చేయకూడదు, రక్తపదం దాకా తీసుకుపోకూడదు అన్న విషయం గుర్తొచ్చి ఆగిపోతాడు. ఇక అశ్విన్ హీరోని చావు కొడతాడు. దాంతో మొన్న నేను కొట్టిన దానికి ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు, దీంతో ఇది సరిపోతుంది, ఇక నువ్వు హ్యాపీయే కదా, ఇంతటితో దీన్ని వదిలేద్దామనేసి అంటాడు. దాంతో ఇంకా అశ్విన్కి ఇంకాస్త కోపం వస్తుంది. దాంతో హీరోను కొడుతూ ఉంటే కరెక్ట్గా రామరాజన్ వాళ్ళ మనుషులు తీసుకొని వస్తూ ఉంటాడు. వెంటనే వీళ్ళు కార్లు ఎక్కించుకొని వెళ్ళిపోతారు.
ఇక ఊరు వాళ్ళతో వచ్చిన రామరాజు అక్కడ ఉన్న రక్త మరకల్ని చూసి చుట్టుపక్కల చూస్తే దూరంలో కార్లు వెళ్తూ ఉంటాయి. దాంతో అశ్విన్ వాళ్ళే ఇదంతా చేసింటారని అర్థమయ్యి ఊర్లోకి వెళ్తారు. ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్తారు. ఇక పోలీసులు కూడా వాళ్ళే చేసినారని గ్యారెంటీ ఏముంది, నువ్వు ఎక్కడో దూరంగా వెళ్తున్న కార్లు వాళ్ళవి అని గ్యారెంటీ ఏముంది అనేసి అంటారు. ఇక అశ్విన్ ఇంటి నుంచి హీరోను చావగొట్టి స్పృహ లేకుండా చేసి కారులో ఎక్కించుకొని వెళ్తున్న విజువల్స్ను ఒక అతను చూస్తాడు. తను వెళ్ళి ఊర్లోకి చెప్తాడు. దాంతో అందరూ చెరువు గట్లో ఏమన్నా చెరువులో పడేయడానికి తీసుకెళ్లారేమో అని ఎంత ఎతికి తన బాడీ దొరకగానే హాస్పిటల్లో చేర్పించేస్తారు. అయితే వాళ్ళే చేశారని కన్ఫర్మ్ చేసుకోవడంతో పోలీసులను కూడా ఎలాగైనా వాళ్ళని అరెస్ట్ చేయండి అనేసి అందరూ వాళ్ళ గేట్ దగ్గరికి వచ్చి నిలబెడతారు. సెక్యూరిటీ వాళ్ళు మీరు లోపలికి వచ్చారంటే మామూలుగా ఉండదు, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయించాల్సి వస్తుంది అనేసి అంటారు. దానికి మేమేమైనా లోపలికి వచ్చామా, మేము లోపలికి రాము, అలాగే లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి రారు అనేసి అంటారు. ఇక అశ్విన్ వాళ్ళ నాన్న లోపలనే ఉండిపోతారు. ఇంకో పక్క హీరోయిన్ని ఊర్లో వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటారు. ఇక అశ్విన్ వాళ్ళ నాన్న పోలీసును పిలిపించి వాళ్ళని ఎలాగైనా ఇక్కడ నుంచి పంపి అంటే వాళ్ళంతా మా ఊరోళ్ళే సార్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకటి అవుతారు, వాళ్ళు వెళ్ళడం కష్టము, ఒకవేళ మీరు కాదు కాల్చింది అని తను చెప్పగలిగితే అప్పుడు ఏ సమస్య ఉండదు, మీరు ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అనేసి చెప్తాడు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు, ఎలాగైనా వాళ్ళను పంపించేయి అనేసి అంటే బయటికి వచ్చి కాల్చింది వీళ్ళు కాదంట, వీళ్ళకి అసలు దానికి సంబంధమే లేదంట. అంటే నువ్వు ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ మాట్లాడతావు, గొప్పల గురించి మాకు తెలీదా అనేసి ఊర్లో వాళ్ళు చెప్తారు. ఇక అయితే ఇల్లు కాదు కాల్చింది, మురళి చెప్తే కానీ వెళ్ళము అనేసి అంటారు. దానికి సరే అయితే మీ ఊర్లో ఉన్న పెద్ద మనిషిని పంపించండి, తన ముందరనే అడిగి కనుక్కుంటాం అనేసి హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్తే మురళి లేదు వాళ్ళు కాదు కాల్చింది, అశ్విన్ వాళ్ళకు దీనికి ఏ సంబంధం లేదు అనేసి అంటాడు. దాంతో ఊరు పెద్ద మనిషి నువ్వేం భయపడకు, మన సంఘ పెద్దలంతా ఉన్నారు, మేము మాట్లాడతాము అనేసి అంటారు. ఏం లేదు వాళ్ళకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అనేసి చెప్తారు. దీంతో పోలీసులు మళ్ళీ ఇడికొచ్చి చెప్పడంతో ఇక ఊర్లో వాళ్ళంతా ఊర్లోకి వెళ్ళిపోతారు. అయితే అశ్విన్ హీరోను కొట్టిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చి ఆపింటాడు. అప్పుడు ఇంకా తనను కొట్టావు కదా, నీకు హ్యాపీగానే ఉంది కదా, ఇంకా ఎందుకు తనను వదిలేసి అని అంటే తనను నేను కొట్టలేదు, తనే నా చేతుల్లో తన్నులు తిన్నాడు, తను కూడా ఇదే ప్రశ్ననే అడిగాడు, నువ్వు హ్యాపీయేనా అని, తనను బ్రతకని చంపేస్తాను అనేసి వాళ్ళ నాన్నతో ఆర్గ్యూ చేస్తూ గొడవ పడుతూ గన్ తీసుకొని హీరోను కాల్ చేసి ఉంటాడు. దానివల్ల హీరో ప్రాణాపాయ స్థితికి వెళ్ళింటాడు. ఇక అక్కడ నిత్యమైన నుండి తనకు సేవలు చేస్తూ ఉంటుంది. ఇక ప్రజలందరినీ పంపించిన తర్వాత పోలీసు అశ్విన్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది, తను మీరు కాల్చలేదని చెప్పాడు అని అంటే అశ్విన్ ఏంటి మా పేరు చెప్పలేదా అని అంటే అవును మీ పేరు చెప్పలేదు, దీనికి సంతోషించండి, ఆల్రెడీ చూశారు కదా ఊరు ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో, మీరే కాల్చారని చెప్తే ఇక మీకు జీవితాలే ఉండవు అనేసి అంటారు. దాంతో అశ్విన్ కోపం వస్తుంది, ఏంటి వాడు క్షమాపించ పెట్టాడా నాకు ఇప్పుడు అనేసి ఎంతో కోపంతో ఆవేశంతో ఊగిపోతాడు. అయితే అశ్విన్ వాళ్ళ నాన్న ఎంత చెప్తున్నా వినిపించుకోడు, ఇక సైకోలాగా బిహేవ్ చేస్తాడు. ఇక అశ్విన్ చెల్లెలు అశ్విన్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి డాడీ మీరే చంపేశారు అనేసి, మీరే ఫైర్ చేశారు, షూట్ చేశారు అనేసి అంటున్నారు, అది నిజమా అని అంటే లేదు కాదు అనేసి అంటారు. నిజం చెప్పండి మీరు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అని అంటే లేదమ్మా నేను కాల్చలేదు అనేసి అంటారు. నీకు అంటే ఊరంతా చెప్పుకుంటున్నారు అనేసి అంటే ఊరు వాళ్ళ మాటలు నమ్ముతావా నా మాటలు నమ్ముతావా అంటే నేను ఎప్పుడు నీ మాటలే నమ్ముతా డాడీ అనేసి వాళ్ళ నాన్నను హక్ చేసుకుంటుంది. ఇక హీరో హాస్పిటల్ నుంచి వచ్చాక హీరోయిన్ తనను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడుతుంది. ఇక ఊరంతా ఊర్లో ఉన్న కొంతమంది హీరోయిన్ గురించి అలాగే మురళి గురించి తప్పుగా అనుకుంటుంటే వాళ్ళ అమ్మాయి విని హీరోయిన్ దగ్గరికి వచ్చి వెళ్దాం పద, ఊరంతా నానా రకాలుగా అనుకుంటున్నారు, అందరూ తప్పుగా అనుకుంటున్నారు అనేసి అంటే హీరో ఉండి వాళ్ళు అనుకునేది నిజమే కదా అనేసి అంటాడు. ఇక హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ని తోడుకొని వెళ్తూ ఇక దారి మధ్యలోనే చేయి వదిలేస్తుంది. ఇక హీరోయిన్ వాళ్ళ అమ్మకు ఇష్టం ఉందని అర్థమై మళ్ళీ హీరో దగ్గరికి వచ్చేస్తుంది. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ హీరో కోసం మీరా వస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ నీకు ఇప్పుడు ఎలా ఉంది అంటే బాగానే ఉంది అంటాడు. నిజం చెప్పు ఎవరు మా డాడీ అయినా కాల్చింది అని అంటే లేదు వాళ్ళకు దీనికి ఏ సంబంధం లేదు, నేను అసలు ఎవరు కాల్చారో చూడలేదు అనేసి అంటాడు.
సరే అయితే జాగ్రత్త అనేసి అంటారు. అయినా ఈ పాటికి మీరు వెళ్ళి ఉండాల్సిందే, ఇంకా ఎందుకు వెళ్ళలేదని హీరో అడిగితే ఏదో బిజినెస్ పని మీద నాన్న ఉన్నాడు అనేసి అంటే సరే అయితే అనేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఓ పక్క అశ్విన్ హీరో మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ వెళ్ళి డోర్ తెరిచి చూస్తూ ఉండగా అద్దంలో చూసుకుంటూ సడన్గా అద్దాన్ని గుద్దుతాడు. వెంటనే చేతికి గాయమై రక్తం కారుతుంటుంది. అశ్విన్ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా దిగజారిపోతున్నావు, ఇలా చేయకు అనేసి అంటే వాడు మనకు ప్రాణభిక్ష పెట్టాడు, అది కాక అంత జరిగితే కూడా ఏం చేయలేదు, నీ కూతుర్ని కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరించారు ఆ ఊరి వాళ్ళు, అయినా నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి అని అంటే లేదు తను ఏదో ఒకటి చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి రాను, కదలను, లేదంటే నా ప్రాణం తీసుకుంటాను అనేసి బెదిరిస్తాడు. దాంతో వాళ్ళ నాన్న భయపడి సరే అయితే ఏదో ఒకటి చేద్దామనేసి పోలీసును పిలిపిస్తారు. తన కొట్టు లీగల్గా తన సొంత స్థలంలోనే ఉంది, ఆ పట్టా ఉంది అని అంటే ఏ, ఇక్కడ సొంత పట్టాలకే సరిగ్గా ప్లేసులు లేవు, అట్లాంటిది ఆ హోటల్కి ఏం పట్టా ఉంటుంది అనేసి అంటాడు. దాంతో పోలీసుకు కొంత డబ్బు ఇచ్చి ఎలాగైనా అక్కడి నుంచి ఆ హోటల్ వెళ్ళిపోవాలి, ఆ హోటల్ ఉండకూడదు, ఆ హోటల్ చూసుకునే కదా వాడు పోగొట్టుకోవడానికి ఏం లేకపోయినా కానీ ఆ హోటల్ అండ చూసుకునే కదా రెచ్చిపోతున్నది, దాన్నే లేకుండా చేస్తే ఇంకా ఏం చేస్తాడు అనేసి అనుకొని పోలీసును పంపిస్తారు. సరే అయితే అనేసి పోలీస్ కూడా అంటాడు. ఇక మరుసటి రోజు కలిసినప్పుడు ఏమైంది హోటల్ ఎందుకు అలా అక్కడే ఉంది అని అంటే దానికి డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, పట్టా భూమి అది తన పేరు మీద పట్టా కూడా ఉంది అంటే నిన్న నువ్వే కదా లేదన్నావు అనేసి అంటాడు. నేను కూడా లేదని అనుకున్నా కానీ తన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ వెళ్ళి చూస్తే అన్నీ చూపించాడు అనేసి అంటే వెంటనే అశ్విన్ ఆ పోలీస్ కాలర్ పట్టుకుంటాడు. ఏంటి సార్ ఇలా చేస్తున్నారు, మీరు ఇలా చేసినందుకు జైల్లో వేయాల్సింది వస్తుంది, అది ఇది అనేసి బెదిరిస్తాడు. బయటికి వచ్చిన తర్వాత పక్కనున్న కానిస్టేబుల్ ఏంటి సార్ నిజంగా అంటే దానికి పట్టా ఉందా అంటే పట్టా ఉందా ఏముందా, ఎక్కడి నుంచో వచ్చిన వీళ్ళు మన ఊరు పిల్లోని మీద చేయేస్తే ఊకుంటానా అనేసి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. చిన్నప్పుడు హీరో వాళ్ళ నాన్న ఇడ్లీలు వేసేటప్పుడు చదువుకునే పిల్లలకు డబ్బులు తీసుకోకుండా ఉంటాడు. ఆ తీసుకోని పిల్లలలో ఈ పోలీస్ ఆయన కూడా ఒకరు. అందుకనేసి తన ఇడ్లీలు తినే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను, తను కూడా ఒక కారణం నేను ఈ పొజిషన్లో ఉండడానికి, అట్లాంటి ఆయన కొడుకు మీద చేయి వేస్తే ఊకుంటామా అనేసి అంటాడు. ఈ విషయం వీళ్ళకి తెలిస్తే ఏం చేస్తారు, ఏమైనా చేసుకొని. అయినా ఇంకో విషయం చెప్తున్నా, వీళ్ళు ఇచ్చిన డబ్బులతోనే నేను తనకు పట్టా క్రియేట్ చేసి తీసుకొచ్చాను అనేసి అంటారు. ఒక పక్క అశ్విన్ హీరో మీద పగతో రగిలిపోతుంటే మరో పక్క సముద్రకని తన హోటల్ ఫాలో అవ్వడానికి కారణం హీరోనే, అలాగే తను ప్రేమించిన నిత్యమీనన్ కూడా తనకు దూరం కావడానికి హీరోనే కారణం అనేసి కోప్పడుతూ ఉంటాడు. ఇక పెళ్లి చూపులకని నిత్యమీనన్ ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ హీరోయిన్ వాళ్ళమ్మ నేను నీకు పిల్లనివ్వను అనేసి కరాఖండిగా తేల్చి చెప్పేస్తుంది. దాంతో అక్కడ గొడవై సముద్రకని వచ్చేస్తాడు. ఇక రాత్రి కోపంగా తాగుతూ కూర్చుంటాడు. ఇంకా మరో పక్క అశ్విన్ పోలీసోడు కూడా మోసం చేయడంతో వాళ్ళ నాన్నతో డాడీ నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఇంకా వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి, ఇక్కడ ఉండడం వద్దు అంటే వాళ్ళ నాన్న సంతోషంతో చాలురా చివరికి మాట అన్నావు, వెంటనే వెళ్ళిపోదాం, వెంటనే టికెట్లు బుక్ చేస్తా అనేసి మేనేజర్కి చెప్పి టికెట్లు బుక్ చేపిస్తాడు. ఇక సముద్రకని కోపంతో తన దగ్గరున్న కత్తి తీసుకొని తన చంపుదామనేసి హీరో ఇంటికి బయలుదేరతాడు. అయితే అటైనా హీరో ఇంట్లో ఉండడు. అయితే హీరో దగ్గరున్న చిన్న దూడ ఉంటుంది, అది కాలు దగ్గరకు వచ్చి తనను పొడవడానికి చూస్తూ ఉండడంతో ఆ కత్తితో దాన్ని నరకడానికి వెళ్ళంగానే హీరో వచ్చి సముద్రకాన్ని కొడతాడు. ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉండగా చుట్టుపక్కల అంతా గుమిగూడతారు. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటే మరోపక్క అశ్విన్ తన కారులో ఆ ఇడ్లీ కొట్టు దగ్గరికి వెళ్ళి డీజిల్ తీసుకొని పెట్రోల్ తీసుకొని ఆ హోటల్ మీద పోస్తూ ఉంటే రామరాజన్ చూస్తాడు. సార్ వదిలేయండి సార్, మీరు పెద్దోళ్ళు, తను ఎంతో అమాయకుడు సార్, అది ఇది అని బతిమలాడుతున్నా వినకుండా తనని కొట్టి కొట్టుకు నిప్పెట్టేస్తాడు. వెంటనే రామరాజు పరిగెత్తుకుంటూ ఇడికి వస్తాడు. అయితే ఇక ఈ పక్క హీరో అలాగే సముద్రకని గొడవ పడుతూ ఉంటారు. సముద్రకని మనుషులు రావడంతో ఊర్లో వాళ్ళలో మురళికి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చి పెద్ద గొడవగా మారుతుంది. ఇక హీరో గొడవపడి ఇక సముద్రకనితో అసలు నీకు నాకు శత్రుత్వం ఏంటి, దీనికోసం నా హోటల్ వల్ల నీకు ఇబ్బంది అవుతుందనే, సరే అయితే నా వల్ల ఇబ్బందా, సరే అయితే కత్తి తీసుకొని నన్ను చంపేసేయి, ఇంతటితో ఇది తెగిపోతుందంటే చంపేసేయి, బయట నుంచి ఎవడో వచ్చి నన్ను కొడుతున్నాడు, ఉండూరులో ఉన్న నువ్వు నన్ను కొడుతున్నావు, ఇక నేను ఎక్కడికి వెళ్ళి బతకాలి, ఎందుకు బతకాలి, చంపేసేయి కత్తి తీసుకొని అని కత్తి ఆడపడేస్తాడు. దాంతో సముద్రకని సరే
క్షమించు అనేసి వదిలేస్తాడు. అయితే ఇదంతా జరుగుతుండగా వెంటనే రామరాజు వచ్చి అశ్విన్ వచ్చి నీ కొట్టును తగిలిపెట్టేశాడు అంటే అందరూ కలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళు చల్లుతూ ఉంటారు. అప్పటికే కొట్టు పూర్తిగా కాలిపోతుంది. రామరాజు మీరాకు ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్య ఈ కొట్టు తగులబెట్టిన విషయం చెప్తాడు. దాంతో మీరాకు కోపం వచ్చి ఒక కట్టె తీసుకొచ్చి వాళ్ళ అన్నయ్యని కొడుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఆ కొట్టును అంటించేస్తావు, ఎంత ధైర్యం అనేసి ఈ కొడుతూ ఉంటే నీ వల్లనే ఇదంతా జరిగింది, నీ వల్లనే నిన్ను ప్రేమించేవాడు ఈ దాకా వచ్చాడు, మమ్మల్ని పరిస్థితి తీసుకొచ్చాడు అనేసి గొడవపడుతూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్నతో కూడా డాడీ నువ్వు కూడా ఇందులో కలిసి ఉన్నావు కదా, నీకు కూడా తెలుసు కదా ఆ రోజు కాల్చింది కూడా నువ్వే అయి ఉంటావు, నువ్వు చాలా బ్యాడ్ డాడీ, మనం బ్యాడ్ పీపుల్స్, మనమంతా చెడ్డవాళ్ళం, అశ్విన్ నువ్వు చాలా చెడ్డవాడు, చాలా తప్పు చేశాడు, ఏంటి కాల్ చేస్తావా నువ్వు అనేసి వెంటనే కారులో ఉన్న గన్ను తీసి అశ్విన్కి పెట్టి నాకు కూడా కాల్చడం వచ్చు నీకే కాదు అనేసి గురి పెడుతుంది. వెంటనే అశ్విన్ మీరాను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కాల్స్ అయితే నీకు ధైర్యం ఉంటే కాల్సు, నేను డేర్ చేస్తున్నా కాల్సు అనేసి అంటే పక్కన హీరోయిన్ ఫాదర్ వారిస్తూ ఉంటాడు. ఇద్దరిని వారిస్తూ ఉంటారు. తర్వాత మీరా ఆ గన్ తీసుకొని తనకు గురి పెట్టుకొని మీలాంటి దానికి చెల్లెల్ని అనిపించుకోవడం కన్నా ఇలాంటి తండ్రికి కూతురుని అనిపించుకోవడం కన్నా చావడమే మేలని తన తలకు గురి పెట్టుకుంటుంది. వెంటనే అశ్విన్ కాల్చుకో, అయితే నీకు చేతన అయితే కాల్చుకో, నువ్వు నిజంగా వాడిని ప్రేమించుంటే కాల్చుకొని చచ్చిపో అనేసి అంటాడు. దాంతో అశ్విన్ని వాళ్ళ నాన్న కొడతాడు. చిన్నప్పటి నుంచి కొట్టిండడు, అట్లాంటిది వాళ్ళ నాన్న కొట్టడంతో అశ్విన్ షాక్ అవుతాడు. అలాగే మీరా కూడా షాక్ అవుతుంది. నువ్వు నన్ను కొట్టావా అంటే అవును, ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది, చాలా లేట్ అయింది అనేసి అంటాడు. తన కూతురుతో నన్ను క్షమించమ్మా, మేము చేసింది తప్పే, ఏం చేసినా ఇది తీర్చుకోలేము అనేసి అంటారు. ఇక మరోపక్క ఇక్కడ హీరో నిత్యమీనన్ ఊర్లో వాళ్ళంతా హోటల్లో కాలిపోయిన వస్తువులన్నీ చూస్తూ నిలబడతారు. ఇక అప్పుడే నిత్యమీనన్ హీరోకు కత్తిచ్చి వెళ్ళి వాళ్ళని చంపేసి ఈ హోటల్ని నాశనం చేసిన వాళ్ళు బతికుండకూడదు, అహింస అవన్నీ ఇడిచిపెట్టేసేయి అంటే చంపితే ఏమొస్తుంది, హోటల్ తిరిగి వస్తుందా, అయినా కానీ హోటల్ అంటే బెంచీలు ఈ గుడిసే పై కప్పు కాదు, అక్కడ ఉన్నాయి చూడు రుబ్బురోలు అవే ఈ హోటలు, మా నాన్న ప్రాణం ఉండేది దాంట్లోనే, అదే మా నాన్నకు నాకున్న మెమరీ అనేసి ఇవన్నీ పోయినట్టు మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటే మళ్ళీ పోయిన సంఘటనలు మారవు అనేసి అంటాడు. ఇక మరుసటి రోజు మళ్ళీ ఇద్దరు కష్టపడి అందరూ తలా ఇంత సహాయం చేసుకొని మళ్ళీ తిరిగి కొట్టును కట్టుకుంటారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ హీరోయిన్ హోటల్లో ఉండగా మళ్ళీ అశ్విను అలాగే వాళ్ళ నాన్న అలాగే మీరా ముగ్గురు వస్తారు. ముగ్గురు వచ్చి నన్ను క్షమించు అనేసి అడుగుతారు. దానికి హీరో ఏం పర్లేదులేండి సార్ అనేసి అంటాడు. ఇక హీరోయిన్ ఫాదరు అశ్విన్ క్షమాపణ చెప్పు అంటే అశ్విన్ తనను కొట్టినట్టుగా గుర్తు చేసుకొని కొడదాం అన్నట్టుగా పిడికిలు బిగిస్తాడు. హీరో కూడా తను అంటించిన సీన్ గుర్తు తెచ్చుకొని పిడికిలు బిగిస్తాడు. ఇక కొద్దిసేపు అలాగే నిలబడిన తర్వాత అశ్విన్ సారీ అని చెప్తాడు. ఇక హీరో కూడా సరే అన్నట్టు తల ఊపుతాడు. ఇక మేము చేసిన దానికి క్షమించు అని అంటే పర్లేదు ఇక అనేసి అంటే మీరు బయలుదేరుతాము అనేసి అంటే హీరో సార్ ఇంత దూరం వచ్చారు, చేయి తడిపోయి వెళ్ళండి అనేసి ముగ్గురిని లోపలికి ఇన్వైట్ చేసి ఇడ్లీలు పెడతాడు. ఇడ్లీలు తింటున్నప్పుడు మీరా తను ఇంత తప్పు చేశాడు కదా, నువ్వు ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఏం పర్లేదులేండి అంటే లేదు కుదరదు, ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అనేసి అంటుంది. హీరోయిన్ ఫాదర్ కూడా అవును ఏదో ఒక చిన్న పనిష్మెంటు ఖచ్చితంగా ఇస్తే మాకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అంటే సరే అనేసి చెప్పి నీకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఉందిలే అనేసి పిండి రుబ్బే కాడ పెడతాడు. తను పిండి రుబ్బుతూ చేతులు కాళ్ళు నొప్పు తీస్తున్నాయి, నాకు దీనికంటే నువ్వు నన్ను కుట్టడమే మేలు, ప్లీజ్ దయచేసి నువ్వు నన్ను కొట్టు కావాలంటే అనేసి అంటే లేదు నీకు ఈ పనిష్మెంటే కరెక్టు అని చెప్తాడు. ఇక హీరో బయటికి వచ్చి టీ తాగి కూర్చొని తాగుతూ వాళ్ళ నాన్న జ్ఞాపకాలను నెమరేసుకుంటూ వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. ఇంతటితో సినిమా ఎండ్ అయిపోతుంది. ఇక ఈ మూవీ చూసి వచ్చిన వాళ్ళు మూవీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.